జీవన్ రెడ్డి గారు, మన రాజ్యాంగం లోపట ప్రభుత్వం లోపట ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలంటే కొన్ని అనుమతులు, కొన్ని ఇవ్వవలసినటువంటి పర్మిషన్స్ అనేటటువంటి ఉంటాయి. అట్లాంటివి అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి? ఇది అనుమతి లేదు సార్. ఇది ఒక మానసిక వికలాంగులనేసరికి కొంచెం సెంటిమెంట్ వల్ల ఎవరు అడగలేకపోతారు సార్ వీటిని. ఎందుకంటే అతను పెడుతున్నాడు మానసిక వికలాంగులకే కదా అనే ధోరణిలో ఎవరు కూడా దాని గురించి పట్టించుకోవట్లేరు. ఈ రోజు కొన్ని వీడియోలు కానీ కొంచెం ఇంత డబ్బులు, ఇంత జిఎస్టీ కడుతుండు, ఇంత ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పటిదాకా ఎవరు తెలియదు జనాలకు. ఈరోజు తెలిసింది కాబట్టి జనాల్లో మార్పు వస్తుంది అన్నట్టు. ఇప్పటిదాకా ఈ ముచ్చటంతా ఎవరు తెలియదు. ఇప్పుడు మీరు బయట తీసుకొచ్చిన దాకా ఈ ముచ్చట తెలియదు. 1 కోటి 2 కోట్లు 3 కోట్లు వస్తుందో, వాళ్ళ అందమందం అవుతుందో, లాస్ట్కు అతని మంది కొంచెం ఏమవుతుందో అనుకోరు. కానీ ఇప్పుడు 15 కోట్లు బయట పడే 15 కోట్లు వస్తుంది. బ్లాక్ ఎంత వస్తుంది ఎవరికి తెలియదు ఇంకా. అంటే ఈ వైట్ బ్లాక్ కథ ఏంటంటే జీవన్ రెడ్డి గారు, నాకు అర్థం కాలేదు. వైట్ ఏంటి, బ్లాక్ ఏంటి? అంటే ఇప్పుడు జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే 15 కోట్లు వస్తుంది సార్ జిఎస్టీ ఎంట్రీలోనే. మళ్ళీ బ్లాక్ అంటే మామూలుగా జనాలు ఏం చేస్తారు, కొంతమంది బియ్యం దానం చేస్తారు, కొంతమంది డబ్బులు దానం చేస్తారు, వైట్ క్యాష్, కొంతమంది నూనెలు దానం చేస్తారు, కొంతమంది మళ్ళీ ఉప్పు పప్పులు, డ్రై ఫ్రూట్స్, పండ్లు, అంటే ఎవరు తోచిన వాళ్ళు. ఇప్పుడు ఇల్లు కడుతున్నాం అంటే, రూమ్ కడుతున్నాం అంటే ఇక్కలు ఇచ్చే వాళ్ళు ఇక్కలు దానం చేస్తారు, గణిత దానం చేస్తారు, సిమెంట్ దానం చేస్తారు, అట్లా ఇచ్చేవాళ్ళు ఇస్తారు. అవన్నీ వైటే కదా సార్. బ్లాక్ లో బ్లాక్ అనేది ఇదంతా ఇవ్వని తెలియదు జనాలకు. జీవన్ రెడ్డి గారు, మీరేమో గట్టు శంకర్ అని అంటున్నారు, మరి ఇక్కడ రికార్డులలో మొత్తము శ్రీ శంకర్ గురూజీ అని ఆయన పేరు ప్రస్తావించారు. ఏంటి ఈ వ్యత్యాసం ఏంటి? ఈ శంకర్ గురూజీ అనేది కూడా ఈ 3-4 ఏళ్ళ సందే ఉంది సార్. పుణ్యలింగేశ్వరం కట్టే స్టార్టింగ్ నుంచే పేరు వచ్చింది, అంతకుముందు లేదు సార్. అంతకుముందు కూడా వేరే సంస్థని లీజు అంటే వేరే మనం కొంతమంది దేవుడు ఉంటారు కదా సార్. మనం ఇప్పుడు ఎట్లా అంటే అన్నపూర్ణేశ్వర స్వామి వేరే ట్రస్ట్ వాళ్ళు వీళ్ళకు టైఅప్ అయినప్పుడు ఒక 4-5 ఏళ్ళ కింద వేరే వాళ్ళు టైఅప్ అయ్యి మొత్తం వాళ్ళే బెటరీ చూసుకున్నారు. తర్వాత వాళ్ళని పక్కకు దూసేసి వీటిని ఇప్పుడు కొత్తగా వీటిని సొంతంగా ఇప్పుడు ఒక పేరు పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ పెట్టి వీటిని కొత్తగా ఒక పేరు పెట్టేశాడు మార్కెట్లో ఇప్పుడు. ఎస్, ఇప్పుడు అక్కడ ఆయన ఆశ్రమంలో ఎంతమంది వృద్ధులు ఉంటున్నారు జీవన్ రెడ్డి గారు? మీ దగ్గర ఏమన్నా వివరాలు ఉన్నాయా? మాకు తెలిసిన సార్ ఒక 300 నుంచి ఇప్పుడు వరకు నాకు తెలిసి 300 మంది ఉంటారు. వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొచ్చినా కూడా జాయిన్ చేసుకోరు సార్. ఇంకోటి ఎవరు వచ్చారు ఎవరు పోతారు అనే రికార్డు కూడా కరెక్ట్ ఉండదు. ఎవరు ఇప్పుడు గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ దీనికి ఎంత బాధ్యత అనేది కూడా ఎవరికి లేదు ఇంతవరకు. వచ్చిన వాళ్ళు ఎవరు ఇంతమంది ఉన్నారు మా దాంట్లో వీడియో తీసి కనీసం ఎక్స్ప్లెయిన్ చేస్తే పోయిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నట్టు కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే అందరూ ఒకసారి గుంపులు చూపిస్తారు. ఒక్కొక్కరు వీడియో తీసి ఒక్కొక్కరు ఫోటో తీసి టీవీలలో కానీ ప్రెస్ మీడియా కానీ మామూలుగా ఫ్లెక్సీలలో కట్టి గోడ మీద పెట్టి ఫోటో ఉంది ఇట్లా పలానా వాళ్ళు కానీ చూసుకుంటే మాసంలో ఒక మానవత ఉన్న కూడా ఒక ఫోటో తీసి కూడా గ్రూప్లలో పెట్టి ఛాన్స్ కూడా లేకుండా అయింది. లోపలికి వచ్చిన వాళ్ళని కూడా ఎవరిని తీసుకోరు. కొత్తగా ఏమైనా తీసుకోవాలంటే వీఐపీగా అంటే లాస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. అందుకే ఎంతమంది బయటికి వెళ్ళిపోతారో కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు కంటే సెక్యూరిటీ ఉంది కానీ ఇంతకుముందు అసలే లేదు. రోడ్డు మీద వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అన్నట్టు లేదు.